మన టీమిండియాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజ బ్యాట్స్మెన్లిద్దరూ ఒకేసారి ఫెయిల్ అయితే ఆ మ్యాచ్ గెలవడం మనకు ఎంత కష్టంగా మారుతుందో కదా. కానీ ఈసారి మాత్రం అలా జరగలేదు. అవును, ఇంగ్లాండ్ టూర్లో మన టీమిండియా ఎట్టకేలకు బోనీ కొట్టింది. వరుస ఓటముల నుంచి బయటపడి టీ20 సిరీస్లో క్లీన్ స్వీప్ అయిన తర్వాత కుట్రాల అద్భుతంగా ఆడి మొదటి వన్డే మ్యాచ్లో ఇంగ్లాండ్ టీంను వారి సొంత గడ్డపైనే మట్టి కరిపించారు. అయితే అసలు ఈ మ్యాచ్ ఎలా జరిగింది? రోహిత్, విరాట్లు ఎందుకు ఫెయిల్ అయ్యారు? ఏ అంచనాలు లేకుండా వచ్చిన అక్షర్ పటేల్ మ్యాచ్ విన్నర్ ఎలా అయ్యాడు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మ్యాచ్ ప్రారంభానికి ముందే మనకు అదృష్టం కలిసి వచ్చింది. నిజానికి మన టీమిండియా టాస్ గెలిస్తే బౌలింగ్ చేయాలని ప్లాన్ వేసుకుంది. కానీ ఇంగ్లాండ్ కెప్టెన్ టాస్ గెలిచి మనల్నే బౌలింగ్ చేయమన్నాడు. దీంతో మనవాళ్లు చాలా సంతోషంగా చేజింగ్ చేద్దామన్న మైండ్ సెట్తో బరిలోకి దిగారు. మన ప్లేయింగ్ 11 చూసుకుంటే లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్ దీప్ సింగ్ను తీసుకోకుండా గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ ఇద్దరిని ఆడించడం, జెన్యూన్ స్పిన్నర్ లేకుండా వాషింగ్టన్ సుందర్ని తీసుకోవడంతో మన బౌలింగ్ అటాక్ కొంతవరకు డిఫెన్సివ్గా మరియు అటు ఇటుగా అనిపించింది. కానీ బరిలోకి దిగాక మన బౌలర్లు, ముఖ్యంగా బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతాలు చేశారు. చాలా కాలం తర్వాత వన్డేల్లోకి రీఎంట్రీ ఇచ్చిన బుమ్రా తన పదునైన బంతులతో చెలరేగిపోయాడు. అతను ఎక్కడా తన వేగాన్ని తగ్గించకుండా బ్రిలియంట్ బౌలింగ్ చేశాడు. అతనికి తోడుగా ప్రసిద్ధ్ కృష్ణ కూడా గుడ్ లెంత్ మరియు బ్యాక్ ఆఫ్ లెంత్ బాల్స్తో ఇంగ్లాండ్ ఓపెనర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. దాంతో మొదటి 7 ఓవర్లలో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ పరుగులు చేయడానికి చాలా కష్టపడ్డారు. షాట్లు ఆడదామని వారు ప్రయత్నించిన పదే బీట్ అవ్వడం మరియు బాల్స్ పూర్తిగా మిస్ అవ్వడం మనం చూసాం. మీరెప్పుడైనా ఒక విషయం ఆలోచించారా? ఒకే రకమైన మైండ్ సెట్తో అన్ని ఫార్మాట్ల ఆటలు ఆడితే ఏమవుతుందో? సరిగ్గా ఇంగ్లాండ్ జట్టుకు అదే జరిగింది. వాళ్లు వన్డే మ్యాచ్ ఆడుతున్నప్పటికీ ఊరికే బ్యాట్ ఊపి 6లు, 4లు కొట్టి 400 పరుగులు చేయాలన్న ఒక రాంగ్ ఇంటెన్షన్తో టీ20 స్టైల్లోనే బ్యాటింగ్ చేశారు. ఫస్ట్ బౌలింగ్ చేంజ్ జరిగిన తర్వాత వారు ఒక్కసారిగా గేర్లు మార్చారు. ప్రసిద్ధ్ కృష్ణ బదులు గుర్నూర్ బ్రార్ బౌలింగ్కు రాగానే బెన్ డకెట్ కౌంటర్ అటాక్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో ఆ 3 ఓవర్లలో ఇంగ్లాండ్ స్కోరింగ్ రేట్ అమాంతం పెరిగిపోయింది. ఒక దశలో వారు 12.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసి చాలా పటిష్టమైన స్థితిలో కనిపించారు. కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. ఏ టీమైనా ఒక పద్ధతి ప్రకారం షాట్లాడాలి, కానీ వారు ర్యాండమ్గా ప్రతి బాల్ని కొట్టాలని ఇండివిజువల్గా ప్రయత్నించి వికెట్లు సమర్పించుకున్నారు. కేవలం 19 పరుగుల వ్యవధిలోనే 5 వికెట్లు కోల్పోయి కుప్పకూలారు. కేవలం 26 బాల్స్లోనే 80 పరుగులకు 5 వికెట్లు. ఆ తర్వాత కాసేపటికే విల్ జాక్స్ కూడా అవుట్ అవ్వడంతో 107 పరుగులకే 6 వికెట్ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. జాస్ బట్లర్ లాంటి ఎక్స్పీరియన్స్డ్ ఆటగాడు ఒక డిసప్పాయింటింగ్ షాట్ ఆడి అవుట్ అవ్వగా, హ్యారీ బ్రూక్, శామ్ కరన్ లాంటి వాళ్లు ఆఫ్ స్టెంప్కు బయట వెళ్తున్న బాల్స్ను చేజ్ చేసి మరీ వికెట్లు సమర్పించుకున్నారు. వారి వద్ద ఈ ఫార్మాట్కు తగ్గ మైండ్ సెట్ లేకపోవడం, కేవలం టీ20 మైండ్ సెట్తోనే ఆడటమే దీనికి ప్రధాన కారణం. వన్డే ర్యాంకింగ్స్లో వారు ఆఫ్ఘనిస్తాన్ కంటే కింద 8వ స్థానంలో ఉండటానికి కారణం కూడా ఇదే. ఈ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో పాటు ఫీల్డింగ్ కూడా ఈ మ్యాచ్లో ప్రధాన పాత్ర పోషించింది. టీ20 సిరీస్లో మనం చాలా సింపుల్ క్యాచ్లు వదిలేశాం, కానీ ఈ వన్డేలో మాత్రం ఫీల్డర్లు అద్భుతంగా పనిచేశారు. వాషింగ్టన్ సుందర్ మరియు బుమ్రా అద్భుతమైన క్యాచ్లు పట్టుకున్నారు. ముఖ్యంగా బుమ్రా అయితే బౌండరీ లైన్ దగ్గర అసలు ఊహించని విధంగా జడ్జ్ చేస్తూ ఒక మైండ్ బ్లోయింగ్ క్యాచ్ పట్టాడు. ఇక శుభమాన్ గిల్ కెప్టెన్సీ విషయానికొస్తే, ఇంగ్లాండ్ ఎప్పుడైతే వరుసగా వికెట్లు కోల్పోయిందో, సాధారణంగా ఏ కెప్టెన్ అయినా రక్షణాత్మక ధోరణిలో ఆలోచించి పార్ట్ టైమర్లతో ఓవర్లు వేయించడానికి చూస్తారు. కానీ గిల్ అలా కాదు. అతను అగ్రెసివ్ అప్రోచ్ తీసుకుని వెంటనే తన ప్రధాన ఆయుధమైన బుమ్రాను మళ్లీ బౌలింగ్కు దించాడు. అటాకింగ్ ఫీల్డ్ సెట్ చేసి బ్రూక్ వికెట్ పడేలా చేశాడు. ఆ తర్వాత ప్రసిద్ధ్ కృష్ణను తీసుకురావడం, అతను ఒకే ఓవర్లో బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్లు తీయడం గిల్ అద్భుతమైన బౌలింగ్ మార్పులకు నిదర్శనం. గుర్నూర్ బ్రార్ బౌలింగ్ ఎండ్ మార్చడం కూడా ఎక్సలెంట్గా వర్కౌట్ అయి ఒకే ఓవర్లో 2 షార్ట్ బాల్స్తో వికెట్లు పడ్డాయి. ఇక మ్యాచ్ విషయానికొస్తే 107 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టును జో రూట్ ఆదుకున్నాడు. ఆ జట్టు సెటప్లో
ప్యూర్ వన్డే బ్యాట్స్మెన్లా కనిపించిన ఏకైక ఆటగాడు అతనే. డాసన్తో కలిసి అతను ఒక మంచి పార్ట్నర్షిప్ నిర్మించాడు. కంటిన్యూస్గా వికెట్లు పడుతున్నా సరే రూట్ ఎక్కడా బాగ్డౌన్ అవ్వకుండా సుమారు 100 స్ట్రైక్ రేట్తో ఎక్కడా తడబడకుండా స్ట్రైక్ రొటేట్ చేస్తూ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఈ సమయంలో మన శివన్ దూబే చాలా చక్కటి డిసిప్లిన్, లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేశాడు. అతను 6 ఓవర్లలో కేవలం 27 పరుగులు మాత్రమే ఇచ్చి విల్ జాక్స్ వికెట్ కూడా తీశాడు. అయితే చివర్లో అక్షర్ పటేల్ 48వ ఓవర్లో బౌలింగ్కొచ్చి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. నిజానికి ఆ ఓవర్లో కెప్టెన్ శివన్ దూబేకు బాల్ని ఇద్దామనుకున్నాడు, కానీ మళ్లీ గుడ్నూర్కిచ్చాడు. అతను మొదటి బాల్కే స్ట్రగుల్ అవ్వడంతో వెంటనే అక్షర్ పటేల్ను బౌలింగ్కు తీసుకొచ్చాడు. సాధారణంగా అక్షర్ అంత పెద్ద వికెట్ టేకింగ్ బౌలర్ కాకపోయినా ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ అతనిపై కౌంటర్ అటాక్ చేయబోయి వికెట్లు సమర్పించుకున్నారు. అతను ఏకంగా 4 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్కు 258 పరుగుల వద్ద ముగింపు పలికాడు. జో రూట్కు టైలెండర్లు సహకరించి ఉంటే స్కోరు 285 దాకా వెళ్లేది. కానీ వారు తమ బ్యాట్ను ఊపేసి వికెట్లు పారేసుకున్నారు. ఇక 259 పరుగుల లక్ష్య ఛేదన. పిచ్పై కొత్త బాల్తో సైడ్వేస్ మూమెంట్ ఉన్నప్పటికీ ఆ తర్వాత బ్యాటింగ్కు బాగానే అనుకూలించింది. కానీ మన ఇన్నింగ్స్ ప్రారంభంలోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ తొందరగానే అవుట్ అయిపోయారు. కేవలం 7 బాల్స్ వ్యవధిలోనే ఈ 2 వికెట్లు పడ్డాయి. దాంతో 43 పరుగులకే వికెట్ నష్టపోకుండా ఉన్న మన స్కోరు కాస్త 48 పరుగులకు 2 వికెట్లుగా మారిపోయింది. ఆ తర్వాత వచ్చిన ఎక్స్పీరియన్స్ ఉన్న బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ కూడా ప్లేడ్ ఆన్ అయ్యి నిరాశపరిచాడు. మీరు 2016 నుంచి గమనిస్తే రోహిత్ మరియు కోహ్లీ ఇద్దరూ కనీసం హాఫ్ సెంచరీ చేయకుండా విఫలమైన పొజిషన్లలో మన టీమిండియా సక్సెస్ఫుల్గా టార్గెట్ని చేజ్ చేసింది కేవలం ఒక్కసారి మాత్రమే. ఈ మ్యాచ్లో కూడా అదే భయం అందర్నీ వెంటాడింది. కానీ ఇక్కడే మన కుర్రాళ్లు తమ సత్తా చాటారు. క్విక్గా వికెట్లు పడినా మనవాళ్లు అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చారు. కెప్టెన్ శుభమాన్ గిల్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా బ్యాట్స్మెన్ బాల్ని కనెక్ట్ చేయడానికి ఇబ్బంది పడుతున్న పిచ్పై అతను చాలా కంఫర్టబుల్గా స్టార్టింగ్ నుంచే అటాకింగ్ గేమ్ ఆడుతూ 75 బాల్స్లో 80 పరుగులు సాధించాడు. శ్రేయాస్ అయ్యర్తో కలిసి 3వ వికెట్కు 103 బాల్స్లో 101 పరుగుల అత్యంత కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి టార్గెట్లో గట్టి పునాది వేశాడు. గత ఏడాది ఇదే ఎడ్జ్బాస్టన్ గ్రౌండ్లో అతను ఆడిన మైండ్ బ్లోయింగ్ టెస్ట్ ఇన్నింగ్స్ని, అతను బ్రేక్ చేసిన రికార్డులను ఈ మ్యాచ్ మళ్లీ గుర్తుకు తెచ్చింది. దురదృష్టవశాత్తు తొడ కండరాలు పట్టేయడంతో అతను రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. లేకపోతే ఈజీగా సెంచరీ సాధించుండేవాడు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ రనౌట్ అవడం చాలా డిసప్పాయింటింగ్గా అనిపించింది. అతను స్ట్రెయిట్గా పరిగెత్తకుండా అనవసరంగా డైవర్షన్ తీసుకుని క్రీజ్లోకి వెళ్లే ప్రయత్నం చేసి వికెట్ కోల్పోయాడు. ఆ తర్వాత 5వ స్థానంలో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం సుందర్ని పంపడం చాలా పూర్ కాల్ అని చెప్పాలి. అతనికి బదులు అగ్రెషన్ చూపించదల అక్షర్ని పంపి ఉంటే బావుండేది. సుందర్ చాలా టైం తీసుకుని బ్యాక్డౌన్ అయ్యి నెమ్మదిగా ఆడాడు. ఆ సమయంలో టార్గెట్ ఇంకా 100 పైనే ఉంది. ఇంగ్లాండ్కి ఇంకో 2 వికెట్లు దొరికి ఉంటే మ్యాచ్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయేది. కానీ అక్షర్ పటేల్ క్రీజ్లోకి వచ్చి పరిస్థితులను పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకున్నాడు. అక్షర్ పటేల్ ఆడిన విధానం మైండ్ బ్లోయింగ్. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఒత్తిడికి లోనవ్వకుండా కాజల్ అండ్ అగ్రెషన్ మిక్స్ చేస్తూ బ్యాటింగ్ చేశాడు. 52 బాల్స్లో 57 పరుగులు సాధించాడు. లూజ్ బాల్స్కి బౌండరీలు కొడుతూ మంచి బంతులకు రెస్పెక్ట్ ఇస్తూ స్ట్రైక్ రొటేట్ చేశాడు. బ్యాట్తో మరియు బాల్తో అత్యుత్తమ ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచినందుకు గాను అక్షర్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. 2017 నుంచి ఎడ్జ్బాస్టన్ గ్రౌండ్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా వరుసగా 8 మ్యాచ్లు గెలిచిన ఇంగ్లాండ్ జట్టు అజేయ విజయ పరంపరకు మన కుర్రాళ్లు ఫుల్ స్టాప్ పెట్టారు. సీనియర్ ఆటగాళ్లు విఫలమైనా సరే యువ ఆటగాళ్లు బాధ్యత తీసుకుని ఇంత పెద్ద లక్ష్యాన్ని కంఫర్టబుల్గా చేజ్ చేయడం అనేది భవిష్యత్తు వరల్డ్ కప్ సన్నాహాలకు మనకు దొరికిన ఒక అతిపెద్ద పాజిటివ్ అంశం. మొత్తానికి చెప్పాలంటే ఈ మ్యాచ్లో మన బౌలర్ల సమష్టి కృషి, ఫీల్డర్ల అద్భుతమైన ప్రదర్శన, గిల్ చురుకైన కెప్టెన్సీ మరియు అక్షర్ పటేల్ ఆల్రౌండ్ షో మనకు ఈ కంఫర్టబుల్ విక్టరీని అందించాయి. ఇంగ్లాండ్ తమ T20 మైండ్ సెట్తోనే ఈ మ్యాచ్ ఓడిపోయిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. వాళ్ళ బ్యాట్స్మెన్కి కాస్త టెంపర్మెంట్ ఉండి ఉంటే ఈ పిచ్ మీద 300 నుంచి 320 స్కోర్ ఈజీగా వచ్చేది.
తదుపరి వన్డేలో మన జట్టు ఇదే ఫామ్ని కంటిన్యూ చేసి సిరీస్ సీల్ చేస్తుందా లేదా, ఇంగ్లాండ్ ఏమైనా కంబ్యాక్ ఇస్తుందా అనేది వేచి చూడాలి. మరి ఈ మ్యాచ్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.